పూతలపట్టులోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వరదరాజుల స్వామి ఆలయంలో నిర్వహించిన కుంభాభిషేకం ఆగమ శాస్త్రం బద్దంగా జరగలేదని వైసీపీ నాయకురాలు గౌహతి సుబ్బారెడ్డి ఈ రోజు మీడియా సమావేశంలో ఆరోపించారు. కార్యక్రమానికి తనను పూజ కోసం ఆహ్వానించి అనంతరం మహిళలని చూడకుండా కిందకు దింపారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె దిగితే కానీ నేను నీళ్లు పోయినని చెప్పి కలుషం కింద పెట్టేసి 10-20 వరకు ముహూర్తం పెట్టిండేది. 10:15కు నీళ్లు పోస్తే దీనికి యావత్ పబ్లిక్ సాక్ష్యము. మహిళలందరూ కంట్లో నీళ్లు పెట్టుకొని సుబ్బారెడ్డి ఉంటే ఆ బిడ్డ కింద అవమానం. నేను దాని గురించి కూడా నేను బాధపడలా. అక్కడ ఉంటే ఆమె గుళ్ళో ఆడుంటే నేను నీళ్లు పోయినప్పుడు పనికిరాని వాళ్ళు ఎంతో మంది ఎక్కున్నారు. అక్కడ కంకణం టాపిక్ తెచ్చినారు. మీకు వాస్తవం చెప్పిన వాళ్ళు 1,50,000 దాకా కలెక్ట్ చేసి ఇచ్చినారు. ఇంకా వర్తకులు శేఖర్ 1,00,000 ఇచ్చినాడు. సూర్య వాళ్ళు 1,00,000 ఇచ్చినారు. ఇంకా అందరూ చాలా మంది ఇచ్చినారు. ఒక్క వ్యక్తే కూడా 1000 కోట్లు పెట్టి పూజ చేస్తే కూడా ఆమె గుడిలో ఉంటే నేను నీళ్లు పోయిను గుడికి రావద్దనడం ఇది మీ అక్కకో మీ చెల్లికో మీ కూతురుకో ఎవరికైనా జరిగితే మీరు ఒప్పుకుంటారా? పత్రికా సోదరులారా చెప్పండి, ఇది న్యాయమా? ఇదేనా రాజ్యాంగమా? అంబేద్కర్ అంటే గవర్నమెంట్ కూడా పాలక పక్షం ప్రతిపక్షం అని నేను అడగను. అంటే ఆడబిడ్డ గుడికి రావడమే తప్ప భర్త చచ్చిపోతానే నేను కూడా రెడీగా కష్టంలోనే కాలిపోయింటా. నా బిడ్డలకి ఎవరు దిక్కు? నన్ను మొన్న గుళ్ళో అంత అవమానించినారు. నేను సూసైడ్ చేసుకోవాలనుకున్నా. నేనేమన్నా అయిపోయింటే నా బిడ్డలకు దిక్కెవరు? అదే ధ్వజస్తంభానికి నేను ఉరి పోసుకోవాలనుకున్నా. ఒక టైగర్ లాగా బతికినాడు నా భర్త. నాకు ఇంత అవమానం జరిగింది. ఏ ఆడబిడ్డకు ఇట్లా జరగకూడదు. మీరు ఏం న్యాయం చేస్తారో చెయ్యండి. మా మోడీ గారిని కూడా కోరుకుంటా ఉంటా. గుళ్ళులో నేను కుంభాభిషేకం చేయాలనుకోలేదు. నాకు కూడా తెలుసు. 3 రోజులు నాకు భర్త లేడు. నా పనులు గానో నా పర్సనల్ ప్రాబ్లం గానో నేను రాలేకపోయినా. అంటే ముందు 2 రోజులు రాని వాళ్ళు కూడా ఎంతో మంది ఎక్కినారు. నేను వస్తేనే తప్ప 3 రోజులు వస్తేనే కుంభాభిషేకానికి ఎలిజిబుల్ అని దీంట్లో ఎక్కడైనా రాసినారా? నా మనసు కష్టంగా ఉంటుందని నేను రాలేదు. మీరు ఏమి న్యాయం జరిపిస్తారో నేను ఇంతటితో వదలను. నేను నా వీడియో మీకు నన్ను దించేస్తా ఉంటారు ఫలవంతంగా. ఏ పెద్ద మనిషి కూడా ఆమె అక్కడ ఉంటుంది, మీ పాటికి మీరు పూజ చేయండి అని ఎవరు చెప్పారు. ఆమెను పంపించేస్తే నేను పోస్తానని యావత్ పబ్లిక్ చూస్తున్నారు. నేను ఇది హ్యూమన్ రైట్స్ కంప్లైంట్ చేస్తాను. మహిళా కమిషన్కి పోతాను. దేవాదాయ కమిషన్ మినిస్టర్ గారికి కూడా నేను చెప్తాను. ప్రభుత్వానికి కూడా తెలియజేస్తాను. నాకు న్యాయం జరగాలి, ఊరికి మంచి జరగాలి, గుడికి సంరక్షణ జరగాలి. ఏదైనా చేసేది ఉంటే కూడా ఎవరైనా చెప్పేవాళ్ళు ఏదైనా ధ్వజస్తంభం కాడికి వచ్చి ఎక్కడ కుంభాభిషేకం జరిగిందో ఆ ధ్వజస్తంభం పెట్టుకొని చెప్పాలి. నయానా భయానా డబ్బులు ఇంకోటి బెదిరించో సాక్ష్యాలు చెప్తే నేను ఒప్పుకోను. నా బిడ్డలను పిలుచుకొచ్చి పతియే ప్రత్యక్ష దైవం, నా మొగుడు నాతోనే బతికే ఉన్నాడని చెప్పి నేను ఆయన ఉన్నాడనే బతుకుతా ఉన్నా. నా కొత్త ఫోటోతో నా బిడ్డలతో నేను ప్రమాణం చేస్తా. ఇవన్నీ అబద్ధాలని ఏ పెద్ద మనిషి అయినా చెప్పాలనుకుంటే ధ్వజస్తంభం దగ్గరికి వచ్చి చెప్పాలా, ధ్వజస్తంభం పట్టుకొని చెప్పాలి. ఇంతకు మించి మీరు నాకు పత్రికా సోదరులు మీరు ఏం న్యాయం చేస్తారో దీని గురించి బహిరంగ చర్చకు మీరు ఎక్కడికి పిలిచినా నాదేమన్నా తప్పున్నా ఈ ఊర్లో పుట్టిన బిడ్డ నుంచి ప్రతి వాళ్ళకి క్షమాపణ చెప్పేదానికి నేను సిద్ధం. నా వల్ల తప్పిదం జరుగుంటే నా ఇంటికి వచ్చి పిలిస్తే ఈ పత్రిక ఇస్తే నేను వచ్చాము. మేము చేసేవాళ్ళం అనేవాళ్ళు. నేను డబ్బులు ఇచ్చినా ఎవరు రాకూడదు, ఆమెను దిచ్చేయండి, ఆమె దిగే వరకు నేను పోయినని ఇన్ని రోజులు పూజ 3 రోజులుగా ఆవాహన చేసి సంప్రోక్షణ చేసి అన్ని చేసిన ఆ కలుషం చెమ్ము తీసి మెట్ల మీద పారాయటం జరిగింది. ఎంతో మంది నీళ్లు పోయకూడదు. ఒక పత్రికే నేను చేతితో తీసుకొని దాన్ని ఎక్కిపోయి నీళ్లు పోస్తానా? ఒకవేళ అంత పెద్ద మనసు ఉంటే ఆ చెమ్ము అట్లా చేతిలో పట్టుకుంటే నా నీళ్లు కూడా అందులో పోసేస్తుంటే నేను చేసేస్తానంటే అంటే సుబ్బారెడ్డి పేరే ఉండకూడదా? ఈ రోజు నా దగ్గర 10 రూపాయలు ఉందని మీరు వచ్చి చేస్తా ఉంటారు. ఇన్నేళ్ళుగా చేసింది ఏ రోజన్నా మీరు గుడికి వచ్చినారా? సరే నాతో ఏం పని? నేను చేస్తానని చెప్పాలా? మొదటి పూజ నాకు కావాలన్నా నేను ఎక్కడ ముహూర్తానికి మీరు నీళ్లు పోసేయాలి కదా. 10-20 అంటే రావు కాలంలో శుక్రవారం 10:15కు నీళ్లు పోసినారు. దానికి యావత్ గ్రామస్తుల సాక్ష్యము. ఈ రోజు నయానా భయానా బెదిరించి కాదు, ఇది అబద్ధమా నిజమా అని ధ్వజస్తంభం పట్టుకొని ప్రమాణం చేయాలా? నా బిడ్డలు పెట్టుకొని అదే ధ్వజస్తంభం దగ్గర నా భర్త ఫోటో ఎత్తుకొని అంబేద్కర్ గారి ఫోటో ఎత్తుకొని నేను ప్రమాణం చేస్తాను. రావు కాలంలో పోసినారు, కలుషం కింద పడేసినారు. ఒక ఆడబిడ్డ నేను దూరంగా నిల్చుకొని చూస్తే కూడా నేరమా? 2 నెలలు కాలేదు తండ్రి చనిపోయి ఆ వ్యక్తి పేరు చెప్పే కూడా నేను ఇష్టపడను. నాకు కులం లేదు, మతం లేదు, క్యాస్ట్ లేదు, రిలీజియన్ లేదు.
తండ్రి చనిపోయిన వాడిని గుడిపైకి ఎక్కిస్తారా? 2 నెలలకి అప్పుడు నేను దూరంగా గుర్తించుకుంటే తప్పు. ఒక ముస్లిం వ్యక్తిని క్యాస్ట్ వల్ల మీరు క్యాస్టిజము రేసిజము దీంట్లో అదేం చెప్పినట్టు అవి తేవద్దండి. నాకు ఏమి కులము మతము నాకేం లేదు. తండ్రి చనిపోయిన వాడిని గుడిపైకి ఎక్కిస్తారా? నేను దూరంగా మెట్లెక్కి దూరంగా నిలబడి అన్నా మునిన్నా మీరు పోసేయండి అట్లాంటప్పుడు నా దగ్గరికి 5 కలిసిమే ఇచ్చిండకూడదు. ఇదేనా అంబేద్కర్ గారు కోరుకు నన్ను బలవంతంగా నేను దిగాలంటే నన్ను ఏదో చేసినట్టు కాదు. ఊరికి పుణ్యకార్యము చెడిపోకూడదు దిగినాను. ఒక సొంత డబ్బు నేను డబ్బు పెట్టానంటే 10 నుంచి 20 లక్షలు ఊర్లో వసూలైంది. నాకు తెలిసిన కొన్ని పేర్లు చెప్తా. మునిన్న 1,00,000 ఇచ్చినాడు, మల్లెన్న 1,00,000 ఇచ్చినాడు, సందింటోళ్ళు ఉమ్మన్న